అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క రాష్ట్ర భాష హిందీలో మహాదేవి వర్మ గారు, శ్రీమతి మహాదేవి వర్మ గారు రాసినటువంటి గీసా అనబడే లెసన్ ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. గత 3 డేస్ నుంచి వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్పుకున్నాం. అంతకుముందు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గురించి చెప్పుకున్నాం. ఇవాళ శ్రీమతి మహాదేవి వర్మ గారు రాసినటువంటి గీసా లెసన్ గురించి చెప్పుకుందాం. ఆ లెసన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి పరిచయం తెలుసుకుందాం. మహాదేవి వర్మ గారి గురించి కొంచెం తెలుసుకుందాం. महादेवी वर्मा 1907 से 1987 आधुनिक हिंदी साहित्य के छायावादी कवियों में प्रमुख कवयित्री हैं. మహాదేవి వర్మ గారు 1907 సంవత్సరంలో పుట్టారు. 1987 సంవత్సరంలో చనిపోయారు. అయితే ఆధునిక భారతదేశంలో గొప్ప కవయిత్రిగా పేరుగాంచినటువంటి వ్యక్తి, మన ఆధునిక సాహిత్యానికి చెందినటువంటి వ్యక్తి శ్రీమతి మహాదేవి వర్మ గారు. आपने तत्कालीन समाज में महिलाओं की स्थिति पर लेखन किया. और ప్రజెంట్ సమాజంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి, స్త్రీల యొక్క బాధ ఏంటి, స్త్రీలు ఏ విధంగా నివసిస్తున్నారు అనే విషయం మీద చాలా కవితలు, కహానీలు రాశారు. महादेवी वर्मा द्वारा रचित गीसा एक ऐसा बालक का रेखा चित्र है जो उनका प्रिय व आज्ञाकारी छात्र था. उनके प्रत्येक आदेश का वह अवश्य पालन करता था. गीसा की अबोधता, भोलापन तथा निस्वार्थ भावना लेखिका कभी नहीं भूल पाए. గీసా అనేటువంటి పిల్లవాడు ఏ విధంగానైతే జనాల్ని ఆయన యొక్క భోలాపన్ అంటే అమాయకత్వము, ఆయన యొక్క పట్టుదల, ఆ అబ్బాయి యొక్క చెప్పిన మాటల్లో నిజాయితీ అనేటువంటివన్నీ కూడా చూశారు కవయిత్రి గారు. చూసిన తర్వాత ఆ పిల్లవాడిని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మనసులో పెట్టుకున్నారు. गंगा पर झांसी की खंडहार और उसके आस-पास के गांवों के प्रति मेरा जैसा अकारण आकर्षण रहा है. उसे देखकर ही संभवतः लोग जन्म जन्मांतर के संबंध का व्यंग करने लगे है भी तो आश्चर्य की बात. जिस अवकाश के समय को लोग इष्ट मित्रों से मिलने, उत्सवों में सम्मिलित होने तथा अन्य आमोद प्रमोद के लिए सुरक्षित रखते हैं, उसी को मैं इस खंडहार और उसके क्षत विक्षत चरणों पर पछाड़ों खाती हुई भागीरथी के तट पर सुख से काट देती हूँ. दूर पास बसे हुए गोंडियों के बड़े बड़े धोरंदे के समान लगाने वाले कुछ लिपोपुते, कुछ जीर्ण शीर्ण घरों से स्त्रियों का झुंड पीतल तांबे के चमकताते छुट्टी के
लाल लाल और पुराने कंधारे घड़े लेकर गंगा जल भरने आता है। उनमें कोई बूटेदार लाल, कोई कुछ सफ़ेद और कोई मेल और सूत में उद्दैत स्थापित करने वाली, कोई कुछ नई और कोई छेदों से छलनी बनी हुई धोती पहने रहती है। वे सब पहले हाथ मुंह धोती हैं, फिर पानी में कुछ घुसकर घड़ा भर लेती हैं। तब घड़ा किनारे रख सिर पर ढुंढूरी ठीक करती हुई मेरी ओर देखकर मुस्कुरा देती है। సాధారణంగా ఊళ్ళల్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు స్నానం నీళ్లు తీసుకెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకెళ్తారంటే, మంచినీళ్ళు తీసుకెళ్ళాలంటే పొలాల్లో నేను ఎక్కువగా చూశాను. అంటే ఊళ్ళల్లో కూడా ఇవాల్టి రోజుల్లో యాక్చువల్లీ ట్యాప్స్ వచ్చేసినాయి కాబట్టి ఇబ్బంది లేదు. పొలాల్లో నేను చాలా వరకు చూశాను. ఆ నీళ్ళల్లో దిగుతాము, అక్కడ క్లీన్ చేస్తాం ఇట్లా అని, దాంట్లో నీళ్లు ముంచేసి గట్టు మీద పెడతాం. గట్టు మీద పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ పైకి ఎక్కి సరి చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోతాం. అట్లానే ఇక్కడ కూడా గ్రామాల్లో ఉన్న స్త్రీలు ఎంత బాధ నరకం అనుభవిస్తున్నారంటే నీళ్ళ కోసం ఇంతగా అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కవిత్రి చాలా చక్కగా వివరిస్తూ వస్తుంది. సో ఇవాల్టి కూడా చాలా ప్రదేశాల్లో వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఎనీహౌ నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే, శ్రీమతి మహాదేవి వర్మ గారు రాసే దాంట్లో పక్కాగా ఏదో ఒక మంచి పట్టున్నటువంటి వాస్తవం ఉంటుంది. ఇందులో చాలా వాస్తవాలు చూస్తాం మనం. ప్రజెంట్ అయితే ఒక స్త్రీ ఏ విధంగా అయితే ఊళ్ళల్లో వాళ్ళు నీళ్లు ముంచుకొని పోతూ ఉంటారో, అక్కడే ఉన్నటువంటి మహాదేవి వర్మ గారిని చూసి నవ్వుకుంటూ ఆ వాటర్ తీసుకొని పోతూ ఉంటారు. అంటే స్త్రీలు అప్పటి కూడా బాధపడుతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు. అంటే స్త్రీలు మాత్రమే నీళ్లు తీసుకురావాలి, అంత దూరం మోసుకుంటూ మళ్ళీ ఇంటికి పోవాలి, ఇంట్లో పోయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోయాలి, ఇంట్లో వర్క్స్ చూసుకోవాలి, ఇలా చాలా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటున్నాయి. కానీ స్త్రీల జీవితం మార్చాలి అని చెప్పకే ఒక కారణంతో ఆమె చాలా చేయాల్సి వస్తుంది, చాలా ఆలోచిస్తుంది. అప్పటి పరిస్థితుల్లో స్త్రీల పరిస్థితి ఏంటి, ఇప్పుడు పొజిషన్లో స్త్రీల పరిస్థితి ఏంటి, కంపారిటివ్ లిటరేచర్ రకంగా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈహో ఈ లెసన్ ఈరోజుతో ఫస్ట్ పార్ట్ ఆపేస్తున్నాను. రేపు సెకండ్ పార్ట్ చెప్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.